అందరికీ నమస్కారం। ఈ వీడియోలో తిరుపతిలోని తిరుచానూరు అలమేలు మంగమ్మ ఆలయ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం। సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 12 సంవత్సరాలు ఈ ప్రాంతంలో లక్ష్మీదేవి కోసం ఘోర తపస్సును చేయగా తపస్సును మెచ్చిన లక్ష్మీ అమ్మవారు అలమేలు మంగమ్మగా ఈ ప్రాంతంలో వెలిసినారు। ఇక స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును భృగు మహర్షి ఎద మీద కాలుతో తన్నడంతో అది చూసిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి కోపంతో భూలోకాన్ని చేరుతుంది। ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి లేని వైకుంఠాన ఉండలేక శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని ధరించి భూలోకం చేరుకొని లక్ష్మీదేవి కోసం వెతుకుతూ ఉంటాడు। ఆ సమయంలో శ్రీనివాసుడు కొల్హాపూర్ లో లక్ష్మీ అమ్మవారు ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఘోర తపస్సును చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఆకాశవాణి, శ్రీనివాస నీవు ఎంత తపస్సు చేసినా ఈ ప్రాంతంలో లక్ష్మీదేవి దర్శనం ఇవ్వదు, నీవు సుఖమాసి ఆశ్రమానికి అంటే తిరుచానూరుకి వెళ్లి తపస్సు చేసినట్లయితే లక్ష్మీదేవి దర్శనమిస్తుందని చెప్పడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ తిరుచానూరులో 12 సంవత్సరాల పాటు అమ్మవారి కోసం తపస్సును చేయగా అప్పుడు లక్ష్మీదేవి నీటిలో ఉన్న తామర పువ్వు నుండి అలమేలు మంగమ్మగా, పద్మావతి దేవిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శనమిస్తుంది।